కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చైర్మన్ శ్యామ్ పిట్రోడా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాను భారత్ శత్రువులా చూడొద్దని తెలిపారు. డ్రాగన్ కంట్రీ నుంచి వచ్చే ముప్పు ఊహించిన విధంగా ఉంటుందన్నారు. ఆ దేశాన్ని గుర్తించి గౌరవించవలసిన సమయం వచ్చిందని తెలిపారు. ఇకనైనా భారత్ తన పద్ధతి మార్చుకుని చైనాను శత్రువులా చూడడం ఆపేయాలని సూచించారు. తొలి నుంచి చైనాతో భారత్ అనుసరిస్తున్న ఘర్షణాత్మకమైన పద్ధతి ఇరు దేశాల మధ్య శత్రుత్వం పెరుగుతుందని శ్యామ్ పిట్రోడా చెప్పుకొచ్చారు. సార్, ఎలా చూడాలి? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చైర్మన్ శ్యామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలను ఎలా చూడాలి? ముఖ్యంగా చైనాను బద్ధశత్రువులా చూడొద్దు, ఆ దేశాన్ని గుర్తించి గౌరవించాల్సిన సమయం ఆసన్నమైందంటూనే డ్రాగన్ కంట్రీతో పెట్టుకుంటే మాత్రం చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ కూడా ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎలా చూడాలి? శ్యామ్ పిట్రోడా మన దేశంలో ఉన్నాడు, కానీ కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ అధ్యక్షుడు ఆయన దాని వ్యవహారం చూస్తున్నాడు. గతంలో కూడా ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఆ పదవి కోల్పోయింది. గతంలో 4 రోజులు పక్కన పెట్టారు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది కూడా తప్పుడు మాట ఏమంటలేను, కానీ వీళ్ళది ఎంతసేపు అమెరికా సామ్రాజ్యవాదం మీద వ్యతిరేకత ఉంటుంది, చైనా మీద ప్రేమ ఉంటుంది. శ్యామ్ పిట్రోడా లాంటి వాళ్ళు ఎవరైతే వీళ్ళున్నారో వాళ్ళకు కొంత రకంగా చెప్పాలంటే చైనా లాంటి వాళ్ళకి ప్రేమ ఉంటుంది. చైనాతో మన గిలికజాలు పెట్టుకోవడం లేదు కదా. అదే నిజమైతే, నిజంగానే అట్లా అనుకుంటే మరి 62 యుద్ధం ఎందుకు వచ్చినట్టు? నెహ్రూ గారే ఉన్నారు ప్రధానమంత్రి. శ్యామ్ పిట్రోడా ఆనాడు లేకపోవచ్చు, కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఆనాడు మన 62లో మనం యుద్ధానికి మనం కాలు దిగినామా, వాళ్ళు దిగినరా? అంటే మన పంచశీల సూత్రాలు ఎట్టిపోయినాయి, మరి ఇతర సూత్రాలు ఎట్టిపోయినాయి, తాష్కెంట్ ఒప్పందం ఏమైంది? కనుక మనం అవన్నీ చూసుకుంటే ఎప్పుడైనా చైనా కొంతవరకు దుందుడుగా ప్రవర్తిస్తున్నది. అన్నిటికంటే ముఖ్యం శత్రు మిత్రుడు అన్నట్టు మన శత్రు పాకిస్తాన్ ను హక్కునే చేసుకుంటుంది. దాని ద్వారా అరేబియా మహాసముద్రంలో స్థావరం కోసం ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ కరాచీ ఓడరేవు ద్వారా ఇందుకి మనకు కారం కోరం రహదారి అంటారు కదా, పైనుంచి అంతా ప్రయత్నం చేస్తున్నది. మరి దీనికి కారణం, దీని సంగతి ఆయనకు తెలియదా? అంటే ఇలా మోడీ ఉన్నాడు కనుక ఈ మాట మాట్లాడుతున్నారు. మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు కనుక. ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఉంటే ఈ మాట మాట్లాడేవాడా? అందుకని మళ్ళీ ఒక్కసారి పప్పులో కాలేశాడు శ్యామ్ పిట్రోడా. గతంలో ఇదే పని జరిగింది, ఆయన పార్టీలో సొంత పార్టీలో విమర్శలు వచ్చినాయి, ఇప్పుడు కూడా సొంత పార్టీలో విమర్శలు వస్తున్నాయి. అంటే అట్లానే అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఒప్పుకొని అమెరికాతో బాగుంటామని కాదు. మోడీ గారు మనకు విదేశాంగ విధానం విజయ్ గారు ఎప్పుడు చూసినా నెహ్రూ కాలం నుంచి ఇప్పటిదాకా మారింది విదేశాంగ విధానం. ఫారిన్ అఫైర్స్ ఇప్పటి వరకు ఒకే తిరిగా ఉంటున్నాం మనం. భారతదేశం మిత్ర దేశం ఏంది, శత్రు దేశం కానీ అన్నిటితో సమన్వయం పాటిస్తున్నాం. అందుకని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఎంత మంచి మాట అన్నారు, అసలు భారతదేశ విదేశీ వ్యవహారాలు మాత్రమే వాళ్ళు రక్షిస్తున్నాయి, ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా మధ్యవర్తిత్వం చేయమని చెప్తున్నారు. దానికి కారణం వాళ్ళ విదేశాంగ విధానం, వాళ్ళ ఆర్థిక విధానాలు బాగా ఉంటాయి కనుకనే వాళ్ళు అట్లా ఉన్నారు, మనం ఇట్లా ఉన్నామని స్వయంగా పాకిస్తాన్ మాజీ ప్రధాని అన్నాడు. కనుక ఇక్కడ ఏంటంటే శ్యామ్ పిట్రోడా ఒక పక్షపాతంగా మాట్లాడిన అంటుంది. అంటే మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు కనుక చైనాతో ఇప్పుడు మోడీ గారే కాలు దూవుతున్నట్ట లేదు కదా. నిజంగా చెప్పాలంటే చైనా ఉత్పత్తులు మన దేశంలో అమెరికా కంటే ఎక్కువ మనకు ఉత్పత్తులు వాడుకుంటున్నాం. చైనాతో మన సంబంధాలు కలిసి ఉన్నాం. అంటే మోడీ గారి హయాంలోనే కదా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మన దేశానికి వచ్చింది కదా, కలిసి మహాబలిపురం తిరగలేదు అవన్నీ కూడా. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే కొత్తగా వచ్చింది ఏం లేదు, ఆయన ఏదో సంచలనం మాట్లాడింది కానీ అది వాళ్ళకే బౌన్స్ బ్యాక్ అవుతుంది అంటున్నాడు. చైనాతోని ఘర్షణ పడాలను, చైనాతో యుద్ధం చేయాలని ఏ పౌరుడు కోరతలేడు, ఎవరు కోరతలేదు. అంతేందుకు మన దగ్గర గంతలో కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా అంటే సిపిఐఎం ఉన్నప్పుడు సిపిఐ రెండు వచ్చేది, అప్పుడు విడిపోయి అప్పుడే 62లో యుద్ధం వస్తే చైనాను మన దేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ సమర్థించినాయి. అప్పుడు కూడా మనం ఏమంటలేదు, కానీ యుద్ధమే కదా. యుద్ధాన్ని మనం ఒక్కటి మాత్రం చెప్పొచ్చు విజయ్ గారు, ఆనాడున్న పరిస్థితి వాళ్ళు 62లో యుద్ధంలో ఓడిపోయినాం, కానీ మన విలువ చైనా వాళ్ళకి తెలుసు, మన బలం చైనా వాళ్ళకి తెలుసు. అందుకనే వాళ్ళ కయ్యానికి కాలు దువ్వ పరిస్థితి ఉన్నా కూడా దువ్వడం లేదు. ఇవాళ సామరస్యంగా రెండు దేశాల సరిహద్దులను రక్షించుకుందాం, ఉమ్మడి గస్తీ ఏర్పాటు చేసుకుందాం అనే సామరస్య వాతావరణం ఉంటుంటే ఇప్పుడు విదేశీ వ్యవహారాలు చూసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ శ్యామ్ పిట్రోడా ఈ మాటలు మాట్లాడడం సరైనది కాదు. దాన్ని రాహుల్ గాంధీ కూడా ఒప్పుకుంటారని నేను అనుకుంటలేను. రాహుల్ గాంధీని చెప్పానండి, ఒకవేళ శ్యామ్ పిట్రోడా మాటలు కరెక్టే, చైనాతో మనం ఘర్షణ పడుతున్నాం, మనం మోడీ తప్పు చేస్తున్నాను, లేకుంటే అమెరికాతో దగ్గర అవుతున్నాం అని. దగ్గర దూరం ఏం లేదు, అమెరికాకు మన అవసరం ఉన్నది, చైనాకు మన అవసరం ఉంది, ఇద్దరు మన దగ్గరికి వస్తారు. లేదా అమెరికాకు చైనాతో శత్రుత్వం ఉంది, మనం మిత్రుత్వం చేసుకుంటారు. మరి అది సహజమే కదా, లౌక్యం లేకుండా రాజకీయాలు నడపలేం కనుక శ్యామ్ పిట్రోడా కేవలం మోడీ టార్గెట్ చేసి మాట్లాడిన నేను అనుకుంటున్నాను. రైట్. గతంలో కూడా శ్యామ్ పిట్రోడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. గతంలో పుల్వామా ఘటన గురించి మాట్లాడారు, రామ మందిరం గురించి మాట్లాడారు, అలాగే మధ్యతరగతి పనుల గురించి మాట్లాడారు. అంతా కాంట్రవర్సీతోనే మాట్లాడుతూ ఉంటాడు ఆయన. కాంట్రవర్సీగా మాట్లాడుతున్నాడు, దీన్ని లైట్గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? లైట్గా తీసుకోలే కదా. అంతకుముందు మీరు వారసత్వ ఆస్తి మీద పన్ను వేయాలి, అమెరికాలో ఉన్నది ఆ పన్ను అన్నాడు. మన దేశంలో ఏముందంటే తాతలు తను సంపాదించిన ఆస్తిని కంటిన్యూ అవుతుంటే దాని మీద పన్ను లేదు మనకంటే. వాళ్ళు సంపాదిస్తే వస్తుంది, ఆదాయ పన్ను వేరే పడుతుంది.
కానీ వేరే దేశాల్లో వారసత్వ పన్ను ఉన్నది, అది వెయ్యాలి. ఆస్తి అప్పలాగా తీసుకోవడానికి వీల్లేదు, దానిలో 50% గవర్నమెంట్ తీసుకోవాలి అన్నారు. అది బౌన్స్ బ్యాక్ అయింది కదా ఆయనకి. దాని వల్లే పక్కన పెట్టింది ఇప్పుడు వాళ్ళ. అప్పుడు మొన్నటి రాహుల్ గాంధీ పెట్టింది. ఇవాళ కొద్ది రోజులు పక్కన పెట్టి అదే పదవి ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు విదేశీ వ్యవహారాలు జోక్యం చేసుకుని చేయడం మాత్రం మనకు సరైనది కాదు. మన దేశ విలువలు దిగదార్చడమే అంటే చైనా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడినట్టు అవుతుంది. అట్లానే చైనాకి అనుకూలంగా మాట్లాడొద్దని నేను అంటలేను. కానీ అమెరికా చైనా మనకు ఎంతవరకు మనకు ఉపయోగపడతారో, వాళ్ళు అమెరికా ఫస్ట్ ఎట్లా అంటారో మాగా ఎట్లా అంటారో మా మిగా మనం వింటున్నాం. కనుక మన అవసరాల రీత్యా మనం చేసుకోవచ్చు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. మనము మిత్రులు ఎంచుకోవచ్చు విదేగా. ప్రపంచంలో ఎక్కడైనా మన మిత్రులు ఫేస్బుక్ లో ఉంటారు, మిత్రులు ఎంచుకోవచ్చు. కానీ మన పొరుగు వాడిని మనం ఎంచుకోవడానికి వీల్లేదు. మన పక్కన పాకిస్తాన్ ఉండాలా, చైనా ఉండాలా, లేకపోతే భూటాన్ ఉండాలా, నేపాల్ ఉండాలా, బంగ్లాదేశ్ ఉండాలా, శ్రీలంక ఉండాలా, లేకపోతే మాల్దీవ్స్ ఉండాలా, మనం నిర్ణయించుకోవాలి. అవి అట్లా ఉన్నాయి అంతే. కనుక శత్రువును ఎంచుకోలేం, మన మిత్రుని ఎంచుకోవచ్చు. కానీ మన పొరుగు వాడిని ఎంచుకోలేం. కనుక చైనాతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం ఇప్పటికి కూడా. కోరుకోలేదని ఆయన ఆరోపిస్తే అవుతుందా? కాదు కదా అంటున్నా. కానీ ఆయన మాత్రం వివాదాలు చిక్కున్నారు. మళ్ళీ ఇది ఒక వివాదంగా మారుతానే సార్, నిజానికి మీరు చెప్పినట్టు చైనానే దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటుంది, సరిహద్దు కొన్ని ప్రాంతాలు మావే అంటుంది. అలాగే పాకిస్తాన్ని, బంగ్లాదేశ్లోనూ కూడా భారత్కు వ్యతిరేకంగా వాళ్ళని రెచ్చగొడుతున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటివేమీ శామ్ పిట్రోడాకి కనిపించలేదంటారా? అందుకని అంటున్నారు. ఇప్పుడు బ్రహ్మపుత్ర నది మీద పెద్ద డ్యామ్ కడతా అంటుండ్రు. 3 గోర్జెస్ కంటే పెద్దగా కడతా అంటున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, బ్రహ్మపుత్ర నది మీద జరిగితే వ్యూహాత్మకంగా ఎప్పుడైనా యుద్ధం వస్తే ఆ డ్యామ్ తలుపులు తెరిచిందంటే, గేట్ ఎత్తిందంటే మొత్తం ఇప్పటికే అస్సాం దుఃఖదాయిని అంటాం మనం బ్రహ్మపుత్ర నదిని. అట్లాగే బంగ్లాదేశ్ కూడా నాశనం అయిపోతున్నది. కానీ ఇట్లా చూసుకుంటే మనం కూడా ఇటుక జవాబు పత్ర సిద్ధత అని ఉన్నది కదా. మనం ఇటుకతో కొడితే నేను రాయితో కొడతామని సమాధానం ఇవ్వడం వల్లనే కదా. అంతేందుకు మనకు భూటాన్ సొంతం చేసుకుని భూటాన్కు నేపాల్ మనకు మధ్య పంచాయతీ పెట్టింది చైనా కదా. లేకపోతే నేపాల్ లో చిన్న ప్రాంతం, మనకు సున్నితమైన ప్రాంతాన్ని చూపించుకొని అది మాదే అని క్లెయిమ్ చేయడం కాదా. అందుకని మనం ఏం చేస్తున్నాం, అరుణాచల్ ప్రదేశ్ మనం కూడా డ్యామ్ కట్టుకుంటున్నాం. వాళ్ళు మొత్తం నీళ్లు ఇచ్చినా సరే ఆ నీళ్ళని ఆగు పట్టుకునే డ్యామ్ కట్టుకుంటున్నాం. అందుకని ఎవరి పథకాలు వాళ్ళకుంటే, ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. దీనిలో చైనా గిలికజాలు పెట్టుకోవడం మొన్నటి కొన్ని ఆక్రమించుకుంటే కదా. అంటే 15,000 కిలోమీటర్ల 10,000 కిలోమీటర్లు ఆక్రమించుకున్నది, 10,000 చదరపు కిలోమీటర్లు ఆక్రమించుకుంది అని అంటున్నారు కదా. మరి అప్పుడేం చేస్తున్నారు, గతంలో ఆక్రమించుకుందని చైనా యుద్ధంలో మనం నష్టపోయినామని షాప్ లీడర్ తెలియదా? నెహ్రూ కాలంలో మనం నష్టపోయినాం. ఆనాటి పరిస్థితుల్లో మన ఆయుధ సంపత్తి లేదు. ఆనాడు 15 ఏళ్ళైన స్వాతంత్రం వచ్చి అప్పుడు వేరు. ఇవాళ మన ఆయుధ సంపత్తి వేసుకున్న చైనాకు ధీటుగా నేను చెప్తాను. కానీ చాలా మనల్ని చూసి వాళ్ళు భయపడతారు, వాళ్ళని చూసి మనం భయపడాల్సి అంతే. అది మాత్రం కరెక్ట్.